నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వారికి రేపు మే 9వ తేదీ శుక్రవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాలకు వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులకు ఉండేటటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి మీరు బయటపడే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. అనుకున్న విధంగా మీకు ధనం వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. రేపటి రోజున వృషభ రాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు మిమ్మల్ని కొంత ఒత్తిడికి గురి చేస్తాయి అని చెప్పొచ్చు. కుటుంబ సభ్యులతో మీకు లేనిపోని గొడవలు జరగబోతున్నాయి. అయితే ఆ గొడవలు జరగకుండా ఉండేందుకు మీరే కొంచెం తగ్గి ప్రయత్నిస్తే సరిపోతుంది. రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు మీ మాటలను కాస్త అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. లేదంటే మీరే చిక్కుల్లో పడతారు. ఈ రాశి వ్యక్తులకు స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి మీ ప్రయత్నాలు అయితే ఫలించబోతున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు తగినంత లాభాలు అనేవి కనబడుతూ ఉన్నాయి. మీ ఇన్వెస్ట్మెంట్ డబ్బులు ఎటూ పోవు, ఖచ్చితంగా చక్కటి లాభాల రూపంలో కనిపిస్తాయి అని చెప్పటంలో ఏమాత్రము సందేహం లేనే లేదు. వృషభ రాశి ఉద్యోగస్తులకు విధి నిర్వహణ పైన శ్రద్ధ పెరుగుతుంది. రేపటి రోజున మీరు చేసే పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తారు. మీ పని తప్పక పూర్తి అవుతుంది. కాకపోతే అంతకు మించిన ఒత్తిడికి మీరైతే గురి అవుతారని చెప్పొచ్చు. ఇక చిత్ర పరిశ్రమ వారికి సమస్యలు తొలగిపోతాయి. సినిమా రంగం, టీవీ, కళాకారులు, నృత్యం ఇటువంటి వారికి ఉండే సమస్యల నుంచి బయటపడతారు. ఇక వీరికి రేపటి రోజున ప్రయోజనకరమైనటువంటి రోజుగా కనిపిస్తోంది. కాకపోతే కొన్ని సమస్యలు కూడా మీరు ఎదుర్కోబోతూ ఉన్నారు. కాబట్టి రేపటి రోజున మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉండబోతోంది. ఇక వృషభ రాశి వ్యక్తులు మీ వద్ద ఉన్నటువంటి డబ్బులను జాగ్రత్తగా చెక్ చేసుకోండి. మీ ఖర్చులను మీరైతే పరిమితం చేసుకోవాలి. ఈ రాశి వారికి కొన్ని అనివార్య కారణాల వలన మీరు మీ కార్యాల్లో పూర్తి చేయనటువంటి పనులను ఈ రోజు సాయంత్రంలోగా కూడా పూర్తి చేసుకోబోతున్నారని చెప్పొచ్చు. మీరు చక్కగా ఈ టైంని తప్పక వినియోగించుకుంటున్నారు. ఇక మీకు రేపటి రోజున ఆనందాన్ని కలిగించేటటువంటి విషయాన్ని వింటారు. తద్వారా మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆహ్లాదకరంగా మారుతుంది. రేపటి రోజున మీరైతే ఏదైనా సామాజిక సమావేశంలో పాల్గొనే అవకాశం కూడా ఉండబోతోంది. మీరు రేపటి రోజున కాలాన్ని వృధా చేసుకోకూడదు. మీరు అభివృద్ధి కోసం సద్వినియోగం చేసుకోవాలి. ఇక వ్యాపారంలో లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలలో కూడా సానుకూలత అనేది బాగా కనిపిస్తోంది. ఆర్థికంగా మీకైతే వృద్ధి కనిపిస్తోంది. అనుకూలదాయకంగా రేపటి రోజు అనేది మారబోతోంది. ఇంట్లో శుభకార్యాలు చేసేటటువంటి ఆలోచన మొదలు పెడతారు. ఇక కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా మారుతుంది. చేసే ప్రతి పని కూడా పట్టుదలతో చేస్తారు. అనుకున్నది అనుకున్న విధంగా సాధిస్తారనే చెప్పవచ్చు. రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.